హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 2 అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే 2020 సెప్టెంబర్లో గల ముఖ్యమైన నియామకాల గురించి కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. మీ ఇన్ఫర్మేషన్ని, మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 2021లో జనవరి నుండి స్టిల్ సెప్టెంబర్ వరకు కూడా ఎవరికైనా కరెంట్ అఫైర్స్ విత్ ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అప్డేట్స్కి సంబంధించిన పీడిఎఫ్లు కావాలనుకుంటే, అదేవిధంగా పేపర్ అనాలిసిస్ కూడా కావాలనుకుంటే పెర్ మంత్కి 25 రూపాయలు చొప్పున మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25లు ఇక్కడ కనబడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం నెంబర్కి సెండ్ చేసి ఆ సెండ్ చేసిన స్క్రీన్షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే పంపించిన 24 అవర్స్లోగా మీకు ఆ సంబంధించిన పీడిఎఫ్లు అయితే పంపించడం జరుగుతుంది. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. వీళ్ళు వచ్చేసి కృషి అనే పేరుతో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2కి ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇందులో 4 ఎడ్యుకేటర్ ద్వారా కోర్స్ ఇస్తారు. ఈ కోర్స్ వచ్చేసి అక్టోబర్ 7 నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి కంప్లీట్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. ఇది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఇందులో 5 ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు ఈ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇది. ఎస్ఐ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎంటైర్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద మనకి ఈ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ 10వ తారీఖున ఉండబోతుంది. ఇందులో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఉంటుంది. దీని ద్వారా ర్యాంక్ 1, ర్యాంక్ 10 వరకు ఎవరికైనా ఒకవేళ ర్యాంక్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మీ యొక్క సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా రీజనింగ్ రివిజన్ సిరీస్ అయితే తీసుకొచ్చారండి. ఈ సిరీస్ వచ్చేసి అక్టోబర్ 4 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. 4 ఎడ్యుకేటర్ల ఇది స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంసిక్యూ సిరీస్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఇది కూడా అక్టోబర్ 6న ఈ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో 5 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్ ఇస్తున్నారు. అదేవిధంగా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త మాడ్యూల్ కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చేసి మీరు అక్టోబర్ 7 నుండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. చైతన్య దేవ్ సార్ ద్వారా ఈ యొక్క పర్టికులర్ సెషన్ అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా మీకు నచ్చిన ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ మీరు తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ని, అదేవిధంగా కంప్లీట్ ప్రిపరేషను, డౌట్ క్లియరింగ్ సెషను, కంప్లీట్ సిలబస్, ఫ్రీ టెస్ట్ అండ్ అదేవిధంగా వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తారు. అయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ 1700 రూపాయలు అండి. మీరు డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. అదే EDU Tech 10 అనే ఈ కోడ్ కానీ మీకు వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1530 రూపాయలకి వస్తుంది. అది మీరు 12 నెలలు తీసుకుంటే మీకు 8415 రూపాయలకి వస్తుందండి. అది కూడా 3 మంత్స్ ఎక్స్ట్రాగా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ అండ్ జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ గారండి. చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు రాష్ట్రీయ జల్ జీవన్ కోష్, జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్ను అయితే ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రత్యేకమైన రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ అనే ఒక ఉద్యమానికి సంబంధించి సమస్త సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటుందండి. ఇది పర్టికులర్గా మనకి జల్ జీవన్ మిషన్ అనేది దేనికోసం తీసుకొచ్చారు, ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్టికులర్ మిషన్ స్టార్ట్ చేశారు. ఈ మిషన్ పెట్టుకుని టార్గెట్ గల ప్రతి ఇంటికి కూడా, మన ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించాలనేది దీని లక్ష్యం. దీనికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గర లభించేలా జల్ జీవన్ మిషన్ మొబైల్ యాప్ని తీసుకొచ్చారు. తర్వాత 10 అండి, క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. గ్రామీణంలో అలాగే పట్టణ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడం కోసం క్లీన్ ఆంధ్రప్రదేశ్, దీన్ని క్లాప్ అంటారు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని ఈరోజు గాంధీ జయంతి కదా, అక్టోబర్ 2వ తారీఖు, ఈ రోజున ఈ డేని పురస్కరించుకొని ఈ యొక్క క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 4097 చెత్త వాహనాలను కూడా ఆయన ప్రారంభించారండి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా గడపాలన్నదే ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ఉద్దేశం. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం అయితే కొనసాగుతుంది. తర్వాత 3rd వన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే లడాక్. ఖాదీతో తయారు చేసిన అతిపెద్ద జాతీయ పతాకాన్ని, అది మన జాతీయ పతాకాన్ని ఈరోజు లడఖ్లోని లెహ్లో ఎగరేశారండి. మహాత్మా గాంధీ 152వ జయంతి ఉత్సవాల సందర్భంగా
ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండా ఇది. దీనిని ఈరోజు ఆవిష్కరించారు. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ త్రివర్ణ పథకాన్ని ఎగరేశారు. ఖాదీ నూలుతో తయారు చేసిన ఆ జెండా సుమారు 225 ఫీట్ల పొడుగు, 150 ఫీట్ల ఎత్తు ఉంటుంది. ఆ జెండాను సుమారు 14 కిలోల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57వ ఇంజనీర్ రెజిమెంట్ ఆ త్రివర్ణ పథకాన్ని తయారు చేసింది. ఓకే, తర్వాత 4 అండి. ఏ దేశ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టే రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ చూసినట్టయితే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రొడ్రిగో డుటెర్టే తన యొక్క పొలిటికల్ కెరీర్ నుండి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారండి. అతను 2022 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అయితే వైస్ ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడినన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీ నుంచి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారండి. 2022 ఎన్నికలకు గాను రొడ్రిగో డుటెర్టే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించారు. అక్కడ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా 6 ఏళ్ళు కాలపరిమితిని పూర్తి చేసుకున్న ఆయన టాప్ పొజిషన్ కోసం మళ్ళీ పోటీ చేయడానికి అర్హుడు కాదు అక్కడ రాజ్యాంగం ప్రకారం. అండ్ దాంతోపాటు ఇంకా తన పొలిటికల్ కెరీర్కి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత 5th వన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి కొత్త రాష్ట్రంలో జిల్లాగా విజయనగరాన్ని ప్రారంభించారండి. కర్ణాటకలో కొత్త డిస్ట్రిక్ట్ విజయనగరం. అయితే విజయనగరం కర్ణాటకలోని ఎన్నో జిల్లాగా అవతరించిందంటే 31వ జిల్లా. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి గారు ఆ రాష్ట్రంలో కొత్త జిల్లాగా విజయనగరాన్ని ప్రారంభించారు. విజయనగరం కర్ణాటకలో 31వ జిల్లా అవుతుంది. విజయనగరం జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల కోసం బొమ్మాయి 464 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ కొత్త జిల్లాలో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి సహా 6 తాలూకాలు ఉన్నాయి. బళ్ళారి జిల్లా నుండి ఆ జిల్లాని సపరేట్ చేసి విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత 6th వన్, ఇండియా ఫర్ టైగర్స్ ఏ ర్యాలీ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే శ్రీ భూపేంద్ర యాదవ్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వన్యప్రాణి వారోత్సవాలు, అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇండియా ఫర్ టైగర్స్ ఏ ర్యాలీ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 7 రోజుల పాటు 7,500 కిలోమీటర్లలో మొత్తం 18 రాష్ట్రాలను కవర్ చేస్తూ 51 టైగర్ రిజర్వ్లలో 1 వారం పాటు ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట. అంటే టైగర్స్ మీద అవగాహన పెంచడమే ఈ ర్యాలీ ఉద్దేశం. తర్వాత 7th వన్, యువత ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, కార్మిక మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే డిజి సాక్ష్యం. ఎవరైతే యువత ఉంటుందో వాళ్ళల్లో ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం కోసం మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థతో కార్మిక మంత్రిత్వ శాఖ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా డిజి సాక్ష్యం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక అలాగే ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్ ఇండియాతో ఈ ఉమ్మడి చొరవ గ్రామీణ అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే యువతకు మద్దతు ఇచ్చి ఏదైతే ఉపాధి అవకాశాల కోసం ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో వాటిని పొడిగిస్తారు. ఇంకా డిజి సాక్ష్యం చొరవ ద్వారా ప్రాథమిక నైపుణ్యాలతో పాటు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్తో సహా డిజిటల్ స్కిల్స్ను కూడా పెంచడమే. దీని ద్వారా 3 లక్షల మందికి పైగా యువతకి ఈ స్కిల్స్ని అందించడమే దీని ఉద్దేశం. జాబ్ సీకర్స్ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ ncs.gov.in ద్వారా దీన్ని ట్రైనింగ్ ఇస్తారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారితో సహా వెనకబడిన వర్గాలకు చెందిన సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఇందులో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత 8th వన్ అండి, గ్లోబల్ అచీవర్ అవార్డు 2021 గెలుచుకున్న మొదటి భారతీయ నటి ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి దీపికా పదుకునే. చూడండి, దీపికా పదుకునే ఉత్తమ నటిగా గ్లోబల్ అచీవర్ అవార్డు 2021 గెలుచుకున్న మొదటి భారతీయ నటిగా అవతరించారు. ఆమె ప్రతిష్టాత్మకమైన విజేతల జాబితాలో, అంటే ఈ జాబితాలో గ్లోబల్ అచీవర్ అవార్డు అనేది ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్కి ఎవరు, అన్ని రంగాల్లో అంటే ఇతరులను ప్రభావితం చేయడం కానీ లేదా ఆ పర్టికులర్ పాత్రను ప్రభావితం చేయడంలో కృషి చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఇందులో బరాక్ ఒబామా, జెఫ్ బెజోస్, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అంటే ఈ అవార్డు అనేది ఓన్లీ ఈవిడికే రాలేదు, చాలామందికి వచ్చింది. దాంతోపాటు ఆ లిస్టులో అంటే ఆ విజేతల జాబితాలో మన భారతదేశం తరపున ఒక యాక్టర్గా దీపికా పదుకోని గారు ఉన్నారు. HW న్యూస్ ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది ఈ విజేతలను ప్రకటించింది.
హెల్త్ కేరు, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, టూరిజం, రియల్ ఎస్టేట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ఫ్యాషన్, ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ కామర్స్ రంగాల నుండి ఈ సంవత్సరం మొత్తం 3,000 మంది నామినేషన్లు రాగా అందులో దీపికా పదుకొని విజేతల్లో ఒకరిగా నిలిచారు. మన ఇండియా తరపున ఆమె ఒకరు. అండ్ అంతేకాకుండా యాక్టర్స్లో ఆమె ఫస్ట్ ఈ అవార్డుని అందుకున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 9 మెల్బోర్న్ క్రికెట్ క్లబ్. దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్, దీన్ని ఎంసీసీ అంటారు. దీని మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ చూసినట్లయితే క్లేర్ కానర్. చూడండి, ఇంగ్లాండ్ మాజీ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ క్లేర్ కానర్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్కి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు ఆమె. ఈ క్లబ్ ఏర్పాటు చేసి 134 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం. ప్రస్తుతం ఈసీబీ మహిళా క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న క్లేర్ కానర్ 2009లో ఎంసీసీలో గౌరవ జీవిత సభ్యునిగా నియమించబడ్డారు. క్లార్ కానర్ 1995లో 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్లోని అడుగుపెట్టారనమాట. ఇంగ్లాండ్లోని ఆ క్రికెట్లో అడుగుపెట్టారు. ఆమె 2000లో ఇంగ్లాండ్ విమెన్ టీం కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకొని ఆమె పనిచేశారు. తర్వాత 10 యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన అంతర్జాతీయ అహింసా దినంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ 2నండి. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయంగా అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2న యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఈ డేని సెలబ్రేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి కాబట్టి మన ఇండియాలో గాంధీ గారి జయంతిని సూచిస్తూ 2021 సంవత్సరం గుజరాత్లోని పోర్బందర్లో 2 అక్టోబర్ 1869 జన్మించిన గ్లోబల్ పీస్ ఐకాన్ 152వ జయంతిని సూచిస్తూ ఈ రోజున యునైటెడ్ నేషన్స్ అయితే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 11 ప్రభుత్వ డేటా ప్రకారము 2021-22 జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో, గుర్తుపెట్టుకోండి, ఈ త్రైమాసికంలో ఏ రాష్ట్రం చిన్న పొదుపు పథకాలను అత్యధికంగా సహకరించింది? చిన్న పొదుపు పథకాలను అత్యధికంగా సహకరించిన రాష్ట్రం ఏది? జూలై సెప్టెంబర్ 2021-22 త్రైమాసికంలో అంటే పశ్చిమ బెంగాల్ అండి. చిన్న పొదుపు పథకాలు ఉంటాయి కదండి, డబ్బులు దాచుకోవడం, లైక్ పోస్టులు కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలలో చిన్న చిన్న డబ్బులతో చిన్న ఇన్వెస్ట్మెంట్తో సేవింగ్స్ చేసుకునే పర్టికులర్ స్కీమ్స్ని సహకరించడంలో పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం. అండ్ సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఓకే, తరువాత 12 యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ద్వారా గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2021 గ్రహీతలు ఎవరు? కింద ఇవ్వబడిన లిస్టులో శివనాడర్ అండ్ మల్లికా శ్రీనివాసన్. చూడండి, భారతీయ పారిశ్రామికవేత్తలైన శివనాడర్ అలాగే మల్లికా శ్రీనివాసన్ వీళ్ళిద్దరికీ కూడా 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డు గ్రహీతలుగా ఎన్నికయ్యారండి. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2021కి వీళ్ళిద్దరిని ఎంపిక చేసింది. 2007 నుండి ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఇస్తున్నారు. గ్లోబల్ లీడర్షిప్ అవార్డులు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండియా నుండి అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లకు ఇస్తారు. అండ్ ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు ఇస్తారనమాట. అదేవిధంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మకంగా అలాగే ఆర్థికంగా భాగస్వామ్యాన్ని డెవలప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులకి అవార్డుని ఇస్తారు. తర్వాత 13th వ్యవసాయ జంతువుల ప్రపంచ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 2 అండి. ఓకే, చూడండి, ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ జంతువులు అంటే ఆవులు, ఎద్దులు ఇవి ఉంటాయి కదా, మేకలు, వీటన్నింటి ఉంటాయి కదా, ఇవి వ్యవసాయ జంతువులు అనమాట. ఈ వ్యవసాయ జంతువుల ప్రపంచ దినోత్సవాన్ని అక్టోబర్ 2న ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి. వ్యవసాయ జంతువుల సంక్షేమం యొక్క ఆవశ్యకతని ఈ రోజున తెలియజేయడం ఉద్దేశం. ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఆసియా ఫర్ యానిమల్స్ కూటమి అండ్ వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ 1983 నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ 14th మిత్రశక్తి అనేది భారతదేశం మరియు ఏ దేశం జాయింట్ మిలిటరీ వ్యాయామం? శ్రీలంక. చూడండి, భారతదేశం యొక్క 8వ ఎడిషన్ శ్రీలంక జాయింట్ మిలిటరీ వ్యాయామమైన మిత్రశక్తిని అక్టోబర్ 4 నుండి 15 వరకు కూడా శ్రీలంకలో నిర్వహించబోతున్నారు. మన ఇండియా తరపున 120 మంది సిబ్బందితో కూడిన ఆయుధాలు శ్రీలంక సైన్యం యొక్క బెటాలియన్తో పాటు ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంచడం, ఇంటర్ ఆపరేటబిలిటీని మెరుగుపరచడం, తిరుగుబాటు, కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడమే ఈ యొక్క మిత్రశక్తి యొక్క ఎక్సర్సైజ్ ఉద్దేశం. తర్వాత 15 మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా అంటే ఏడీజీగా ఎవరు నియమితులయ్యారు? స్మితా దేవారాణి. చూడండి, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా
మేజర్ జనరల్ స్మితా దేవరాని న్యూఢిల్లీలో బాధ్యతలు తీసుకున్నారండి. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పూర్వ విద్యార్థిని అయిన దేవరాని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. ఆమె 1983లో మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. సింగపూర్లో నేషనల్ హెల్త్ కేర్ అకాడమీ నుంచి క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్లకు 6 సిగ్మా సర్టిఫికేట్లు కూడా పొందారు ఆమె. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 16, ఏ రాష్ట్ర ప్రభుత్వం హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? తెలంగాణ అండి. సో తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ హరిత నిధి, తెలంగాణ గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రకటించారండి. అయితే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల కొంత మొత్తాన్ని ఈ ఫండ్లో జమ చేయాలని కోరారన్న. దీంతోపాటు పలు ఇతర మార్గాల ద్వారా గ్రీన్ ఫండ్కు నిధులు సమకూర్చుతామని కూడా వెల్లడించారు. అండ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కు ప్రభుత్వం నుంచి అందుకున్న మాదిరిగానే ప్రభుత్వ పనులు చేపట్టే సివిల్ అండ్ ఇతర కాంట్రాక్ట్ నిధుల్లో నుంచి 0.1% హరిత నిధికి జమ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 20-30 కోట్లు వస్తాయని అంచనా. నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి కూడా 10% హరిత నిధికి జమ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి లావాదేవీలో ₹50 చొప్పున హరిత నిధికి జమ చేయాల్సి ఉంటుంది. వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్ సందర్భంగా ₹1000 జమ చేయాలి. విద్యార్థుల అడ్మిషన్ల సందర్భంగా పాఠశాల విద్యార్థులు 10, ఇంటర్ విద్యార్థులు ₹15, డిగ్రీ విద్యార్థులు ₹25 ఈ యొక్క గ్రీన్ ఫండ్కి జమ చేయాల్సి ఉంటుంది. వృత్తి విద్య అడ్మిషన్ల సమయంలో ₹100 చొప్పున హరిత నిధికి జమ చేయాలి. ఇలా కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఆ ఫండ్కి ఎక్కువ డబ్బులు వెళ్ళి ఆ యొక్క గ్రీనరీని, పచ్చదనాన్ని పెంచడం కోసం ఆ ఫండ్ని వాడతారు. నెక్స్ట్ 17 అండి, ఏ రాష్ట్ర అసెంబ్లీ గృహ నిర్మాణ మండలి బిల్లు 2021ను ఆమోదించింది? అంటే తెలంగాణ. చూడండి, గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ సంస్థగా గుర్తించడంతో పాటు దాంట్లో 3 సభ్యులు నామినేట్ చేసేలా కొత్త సవరణ చేసిన గృహ నిర్మాణ మండలి సవరణ బిల్లు 2021ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిందండి. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల పరిశోధనా సంస్థ, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధానాన్ని ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2021ను కూడా ఆమోదించారు. దాంతోపాటు జాతీయ న్యాయశాస్త్ర అధ్యయనాలు పరిశోధనలు అకాడమీ విశ్వవిద్యాలయం నల్సార్లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20-25% పెంచడంతో ఈ 25% కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్ సవరణ బిల్లు 2021ను కూడా ఆ యొక్క శాసనసభ ఆమోదం తెలిపింది. కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు హద్దులు మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా ఈ సభ ఆమోదించింది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రీయ జలజీవన్ కోష్ అండ్ జలజీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో అతిపెద్ద ఖాదీ జెండాను ఎక్కడ ఆవిష్కరించారంటే లద్దాఖ్. అండ్ ఏ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డుబేటీ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారంటే ఫిలిప్పీన్స్ అండి. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి కొత్త రాష్ట్ర జిల్లాగా విజయనగరాన్ని ప్రారంభించారు. విజయనగరం కర్ణాటకలోని ఎన్నో జిల్లాగా అవతరించిందంటే 31. ఇండియా ఫర్ టైగర్స్ ఏ ర్యాలీ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ భూపేంద్ర యాదవ్. యువతి ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా కార్మిక మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాయంటే డిజి సాక్ష్యం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ అచీవర్ అవార్డు 2021 గెలుచుకున్న మొదటి భారతీయ నటి ఎవరు అంటే దీపికా పదుకొనే. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే క్లేర్ కానర్. అండ్ యుఎన్ గుర్తింపు పొందిన అంతర్జాతీయ అహింసా దినంగా ఏ రోజున జరుపుకుంటారంటే 2 అక్టోబర్. ప్రభుత్వ డేటా ప్రకారం 2021-22 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఏ రాష్ట్రం చిన్న పొదుపు పథకాలను అత్యధికంగా సహకరించింది అంటే పశ్చిమ బెంగాల్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ద్వారా గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2021 గ్రహీతలు ఎవరు అంటే శివనాడర్ మరియు మల్లికా శ్రీనివాసన్. అండ్ వ్యవసాయ జంతువుల ప్రపంచ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 2. మిత్రశక్తి అనేది భారతదేశం మరి ఏ దేశ జాయింట్ మిలిటరీ వ్యాయామం అంటే శ్రీలంక. అండ్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే స్మితా దేవరాని. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం హరిత నిధిని ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించిందంటే తెలంగాణ. అండ్ అంతేకాకుండా ఏ రాష్ట్ర అసెంబ్లీ గృహ నిర్మాణ మండలి బిల్లు 2021ని ఆమోదించిందంటే తెలంగాణ. ఇంకా ఇతర బిల్లును కూడా ఆమోదించింది. ఆ బిల్లులు ఏంటో చూడాలంటే మీరు ఖచ్చితంగా కీ పాయింట్స్ అనేది వినాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.